అంటే ప్రకాష్ రావు గారు ఎన్టీఆర్ క్యాంప్ నుంచి నాదెండ్ల క్యాంప్కి షిఫ్ట్ అయిపోయాడు అనే వార్త అందరికీ రికార్డ్ అయింది, రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత పరిశ్రమలో కొంతమంది ఆందోళన, అంటే ఎన్టీ రామారావు గారితో గొడవ పెట్టుకున్నట్టు అవుతుందా టిఎల్వి ప్రసాద్ని పెట్టుకుంటే అనే అనుమానం మొదలైంది. అప్పుడు చిరంజీవికి పులి అనే సినిమా కమిట్ అయ్యాడు ఆయన. ఆ సినిమాకి టిఎల్వి ప్రసాద్ గారు డైరెక్టరు, ఆనం వాళ్ళు ప్రొడ్యూసర్లు. అయితే నిర్మాతలు ఇతనితో ట్రావెల్ అవటం ఇబ్బంది అవుతుందేమో రాజకీయంగా అనే ఉద్దేశంతో టిఎల్వి ప్రసాద్ని తీసేసి వేరే డైరెక్టర్ని పెట్టుకోవాలని చిరంజీవితో మాట్లాడారు. యమకింకరుడు డైరెక్ట్ చేసినటువంటి రాజ్ భరత్కి ఇద్దాము అవకాశం, మీరు ఎలాగో ఇతన్ని తీసేయటం తప్పదు అని చెప్తున్నారు కాబట్టి ఆప్షన్ రాజ్ భరత్ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ విషయాన్ని టిఎల్వి ప్రసాద్కి కన్వే చేసే బాధ్యత నిర్మాతలు చిరంజీవి మీద పెట్టారు. అప్పుడు చిరంజీవి గారే ఆ బాధ్యత తీసుకుని టిఎల్వి ప్రసాద్ని తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచి పొద్దున్నే ఆయనకి టిఫిన్ పెట్టి నెమ్మదిగా విషయం చెప్పాడు. అయ్యా, మిమ్మల్ని మా సినిమా నుంచి తప్పించేశాము, పులి అనే సినిమా రాజ్ భరత్ డైరెక్ట్ చేస్తున్నాడు, మీకు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులు ఇవన్నీ మర్చిపోండి, అవి రీపే చేయటం లాంటి కార్యక్రమాలు ఏం అక్కర్లేదు, మీరు ఈ సినిమా చేయటం లేదు, ఇది నిర్మాతల మాట, నన్ను కన్వే చేయమన్నారు, నేను చేస్తున్నాను అని చెప్పాడు. ఆయన తప్పుకున్నాడు సీన్లోంచి. అదే టైంలో ఇంకో 2 బాలకృష్ణ ప్రాజెక్టులు సైన్ చేసుకున్నాడు ఆయన. ఇదైనా రెండో రోజు వాళ్ళు కూడా పిలిచారు. పిలిచి, అయ్యా మీరు మా ప్రాజెక్టులని డైరెక్ట్ చేయటం లేదు, మిమ్మల్ని తీసేస్తాం, వేరే డైరెక్టర్లతో వెళ్తున్నాం అని. అందులో ఒక సినిమాకి ఆయన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, ఇంకో సినిమా వేరే వాళ్ళు ఎవరో చేశారు. ఇలా ఒకేసారి తెలుగులో ఆయన కమిట్ అయిన సినిమాలన్నీ మాయమైపోయేసరికి టిఎల్వి ప్రసాద్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏమిటి ఇలా జరిగింది అంటే, అదే టైంలో ఈయన బంధువు తాతినేని రామారావు గారు చక్రం తిప్పుతున్నాడు బాంబేలో, బాలీవుడ్లో ఆయన చక్రం తిప్పుతున్నాడు. హిందీ సినిమాలు అంటే తెలుగు రీమేక్ హిందీ సినిమాలన్నీ ఆయన డైరెక్టర్, జితేంద్ర హీరో. జితేంద్ర జీవితంలో ఆయన కెరియర్ అంత సుదీర్ఘకాలం నడవటానికి కారణం తాతినేని రామారావు గారే. తాతినేని రామారావు గారే జితేంద్రకు అంత సుదీర్ఘ కెరియర్ని ప్రసాదించాడు. తెలుగులో హిట్ అయిన సినిమా అది ఏదైనా సరే ఇమ్మీడియట్గా హిందీలో రీమేక్ చేసేవాడు ఆయన. జితేంద్ర హీరో, ఆ సినిమా హిట్ అయ్యేది. ఇలా తాతినేని రామారావు గారు ఆప్షన్గా కనిపించాడు టిఎల్వి ప్రసాద్కి. కనిపించి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం జరిగింది అంటే చెప్పాడు, ఇలా జరిగింది. తాతినేని రామారావు గారికి కూడా ఎన్టీఆర్తో అనుబంధం ఉంది, అమ్మగోళ సినిమా డైరెక్టర్ ఆయనే. ఇదేంటి ఇలా జరగటం ఏమిటి అని ఆయన కొంచెం ఆలోచించి, సరే ఎనీహౌ నువ్వు బాంబే వచ్చేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు నేను అవకాశాలు ఇప్పించగలను, పెద్ద ఇష్యూ కాదు అని ఆయన అభయం ఇచ్చాడు. అభయం తీసుకున్న తర్వాత ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ని కలవాలనుకున్నాడు. ఈ లోపల ఆయన మెడ్రాస్ వస్తున్నాడనే విషయం తెలిసి అక్కడే వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాడు. ఎన్టీఆర్ని కలిసి ఏమిటి విషయం అన్నట్టు ఆయన కాజువల్గా, ఆయనకు తెలియదు ఈ గొడవ అంతా. ఏమిటి విషయం అంటే, ఇలా నన్ను వరుసగా తెలుగు ప్రాజెక్టులు అన్నిటిలోంచి పక్కకి గెంటేశారు, గెంటేయటానికి కారణం ప్రకాష్ రావు గారు, మా తండ్రి గారు నాదెండ్ల శిబిరంలోకి మారటం, అది తెలుగు సినిమా నిర్మాతలని ఇబ్బంది పెట్టినటువంటి అంశంగా మారింది. దాంతో వీళ్ళందరూ నన్ను తొలగించేశారు. ఒక చిరంజీవి సినిమా పోయింది, 2 బాలకృష్ణ సినిమాలు పోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాక ఎందుకైనా మంచిదని బాంబే వెళ్ళి తాతినేని రామారావు గారితో మాట్లాడి వచ్చి మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాను. అంటే మీ ఫాదర్ చేసిన తప్పుకి నిన్ను బాధ్యుడిని చేయటం కరెక్ట్ కాదు, అలా ఎవరైనా అంటే కనుక నాతో మాట్లాడించి నేను కన్విన్స్ చేస్తాను అని చెప్పాడు. అయినప్పటికీ ఈయన కొనసాగాలని అనుకోలేదు తెలుగులో. ఎందుకు వచ్చిన గొడవ, ఇన్ని రాజకీయ
ఇబ్బందులతో ఇక్కడ ట్రావెల్ అవటం అంటే ఆయన వారి తండ్రి గారితో కూడా మాట్లాడారు, ప్రకాష్ రావు గారితో కూడా. వెళ్ళి మీరెందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఇంతకాలం మైత్రి ఉంది మీకు, అంటే 47 నుంచి జర్నీ వాళ్ళది, 40 ఏళ్ల స్నేహం, 42 ఏళ్ల స్నేహం. ఇంత స్నేహం మీరు అలా ఒక్క నిర్ణయంతో ఎలా తెంచేసుకుంటారు అని అడిగాడు ఈయన వెళ్ళి. అడిగితే నీకు రాజకీయాలు తెలీదు, నువ్వు మాట్లాడక ఈ విషయం అని కోపడ్డట్ట ఆయన. దాంతో ఆయనతో మాట్లాడి ప్రయోజనం లేదు, అనవసరంగా ఇక్కడ ఉండటం కంటే కూడా రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చూపించిన అవకాశాలు చేసుకుంటూ అక్కడే ఉందామని చెప్పి బాంబే షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత మిథున్ చక్రవర్తిని తెలుగులో అంటే తెలుగు నిర్మాతలే పరిచయం చేశారు ఒక రకంగా. మృగయ అనే సినిమా, మృణాల్ సేన్ గారి సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి. ఆ సినిమా నిర్మాతలు తెలుగువారే, అది హిందీ సినిమాయే కానీ సారథి స్టూడియోస్లో ప్రధాన కీలక పాత్రధారి అయినటువంటి జిడి ప్రసాదరావు గారి అబ్బాయి ఆయన రవి ఆ సినిమాకి సూత్రధారి మృగయాకి. ఆ తర్వాత తనే మృణాల్ సేన్తో తెలుగులో ఒక సినిమా తీశాడు, ఒక ఊరి కథ అని. ఇలా తెలుగు ఇండస్ట్రీతో ఒక అనుబంధం ఉంది మిథున్ చక్రవర్తి. అనుబంధం ఉండటంతో తాతినేని రామారావు గారు రికమెండ్ చేశాడు. అతని తర్వాత సినిమాలకి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, తన దగ్గరకు ఒక ఆఫర్ వస్తే టిఎల్వి ప్రసాద్ డైరెక్ట్ చేస్తాడు ఆ సినిమాని అని చెప్పి అలా ఈయన్ని మిథున్ చక్రవర్తికి కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో దాదాపు 35 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఈయన, టిఎల్వి ప్రసాద్ గారు. అలా ఆయన బాంబేలో సెటిల్ అయిపోయాడు. ఇక నో మెడ్రాస్, నో హైదరాబాద్. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా డైరెక్టర్ అయ్యాడు, తెలుగులో 2-3 సినిమాలు చేశాడు అతను. అంటే సుధీర్ బాబు, కృష్ణ గారు అల్లుడు, అతన్ని పరిచయం చేస్తూ తీసిన SMS అనే సినిమాకి టిఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి తాతినేని సత్య డైరెక్టర్. తర్వాత నానితో భీమ్లీ కబడ్డీ జట్టు అని ఒక సినిమా చేశాడు అతనే, తాతినేని సత్యనే. అంటే 3 జనరేషన్లు డైరెక్టర్లు వాళ్ళు. అంటే తాతినేని ప్రకాష్ రావు గారు చాలా ప్రభావవంతమైన దర్శకుడు. ఆయన ఎంజీఆర్, శివాజీలతో తమిళ్లో హిట్స్ తీశాడు, నాగేశ్వరరావు, రామారావులతో తెలుగులో హిట్స్ తీశాడు, హిందీలో కూడా ఆయన చాలా, అంటే ఆ టైంలో రాజేంద్ర కుమార్ వీళ్ళందరితోనూ హిట్స్ తీశాడు ఆయన. ఇలా ఆయన కాంపౌండ్ నుంచి చాలా మంది డైరెక్టర్లు వచ్చారు. ప్రత్యేగాత్మ గారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన, ఆయన శిష్యరికంలో నుంచి వచ్చిన డైరెక్టరే. తాతినేని రామారావు గారు ఆయన శిష్యరికంలో వచ్చినటువంటి డైరెక్టరే. ఇలా చాలామంది దర్శకులకు ఆయన ఒక క్యాంపు. యోగానంద్ గారు కూడా ఎల్వి ప్రసాద్, తాతినేని ప్రకాష్ రావు గారు వీళ్ళ చేతుల మీదుగా వచ్చిన డైరెక్టరే. ఇలా ఆయనకు ఒక చరిత్ర ఉంది ఆ టైంలో. ఆ తర్వాత టిఎల్వి ప్రసాద్ది ఒక చరిత్ర. అయితే తాతినేని సత్య వాళ్ళ స్థాయి విజయాలు అయితే అందుకోలేదు కానీ డైరెక్షన్ చేశాడు కొన్ని సినిమాలకు. అలా ఆయన అంటే 3 జనరేషన్లు డైరెక్టర్లుగా కనిపిస్తారు ఆ ఫ్యామిలీలో. అదొక అరుదైన పరిస్థితి. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఇంకోటి ఉంది, కె రాఘవేంద్రరావు గారు. కెఎస్ ప్రకాష్ రావు గారు ఆయన దర్శకుడు, నిర్మాత కూడా. ఆయన కుమారుళ్ళు ఇద్దరు, అంటే వాళ్ళ అన్న కొడుకు కూడా ఆయనతో పాటు ఆయన నాన్నగారు అని పిలిచేవాడు ఆయన, బాపయ్య గారు డైరెక్టర్ అయ్యాడు. చాలా పెద్ద హిట్ సినిమాలు తీశాడు ఆయన కూడా, సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన కూడా బాంబేలో జెండా ఎగరేశాడు తాతినేని రామారావు గారితో పాటు. అలా బాపయ్య గారు, రాఘవేంద్రరావు అది సెకండ్ జనరేషన్ అనుకుంటే, రాఘవేంద్రరావు గారి అబ్బాయి కూడా సినిమాలు డైరెక్ట్ చేశాడు. అయితే అది కమర్షియల్గా వర్కౌట్ కాలేదు కానీ మెగాఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేయటం మాత్రం జరిగింది. ప్రకాష్ అనే పేరే పెట్టుకున్నాడు, తన తండ్రి గారి పేరే పెట్టాడు కొడుక్కి రాఘవేంద్రరావు. ఆ ఫ్యామిలీలో కూడా 3 జనరేషన్ల డైరెక్టర్లు ఉన్నారు. అయితే థర్డ్ జనరేషన్ అక్కడ ప్రభావవంతంగా లేదు. అలాగే తాతినేని ప్రకాష్ రావు గారి మనవడు కూడా ఆ స్థాయి విజయాలు అందించలేదు కానీ డైరెక్టర్గా జనం ముందుకైతే వచ్చాడు.
వచ్చాడు. కంపారిటివ్గా ప్రకాష్తో పోలిస్తే తాతినేని సత్య కొంచెం బెటర్, కొంచెం జనాల్లోకి వెళ్ళిన పర్టికులర్గా తెలుగు ఆడియన్స్లోకి రీచ్ అయినటువంటి సినిమాలకి ఆయన డైరెక్షన్ చేశాడు. ఓకే. ఇది తాతినేని ప్రకాశ్రావు గారు వర్సెస్ ఎన్టీ రామారావు గొడవ. దాని ప్రభావం టిఎల్వి ప్రసాద్ కెరియర్ మీద ఎలా పడింది అనేది, అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడో ఏదో జరిగితే ఇంకెవరికో ఏదో హాని జరిగినట్టు వారి తండ్రి గారు చేసినటువంటి ఆయన పర్సనల్ డెసిషన్, ఆ పర్సనల్ డెసిషను ఆయన కుమారుడి కెరియర్ని ఎలా ఇబ్బంది పెట్టింది అనేది, అంటే ఇండస్ట్రీ ఎంత కాన్షియస్గా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఇది. అంత కాన్షియస్గా ఉండి ఆ కాన్షియస్నెస్లో నుంచి టిఎల్వి ప్రసాద్ బాంబే షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య ఆయన రెగ్యులర్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, కానీ ఆ రోజున పులి సినిమా నుంచి ఆయన్ని తప్పించిన సందర్భంలో చాలా చోట్ల అరుగుల మీద చర్చ జరిగిన విషయమే ఇది. ఇదేంటి ఉన్నట్టుండి రాజ్ భరత్ ప్రవేశించాడు అని. ఫైనల్గా ఎందుకు రాజ్ భరత్ వచ్చాడు అనేది చాలామందికి డౌట్లు ఉండేవి. కొంత ఆ టైంలో ప్రకాష్ రావు గారి నిర్ణయం హర్ట్ చేసింది ఎన్టీఆర్ని, అందువలన ఇలా జరిగింది అనేది ఒక అభిప్రాయం వినిపించింది. కానీ టిఎల్వి ప్రసాద్ ఈ మధ్య క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్కి పూర్తిగా తెలిసి జరగలేదు ఇది, ఆయన ఆప్షన్స్లో తీసుకున్న నిర్ణయాలే అనేది తను ఓపెన్ చేశాడు ప్రపంచం ముందు. ఓకే. ఇది టోటల్గా, అంటే చిరంజీవి బాలకృష్ణ సినిమాల నుంచి వాళ్ళకి ఒక రకంగా సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ఇచ్చినటువంటి డైరెక్టర్ తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటానికి కారణాలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.